శ్రీను మళ్ళీ మనిషిగా మారిన తర్వాత ఆ గ్రామంలో చాలామందికి సహాయం చేయడం మొదలుపెట్టాడు. ఇది ఇలా ఉండగా ఒకరోజు ఒకరోజు శ్రీను ఇంటికి ఒక పెద్దావిడొచ్చింది. ఆమె శ్రీనుతో ఇలా అంటుంది. చూడు బాబు, నా మనవడికి చదువుకోనాకి, రాసుకోనాకి పుస్తకాలు లేవు. నువ్వు అవి కొనడానికి నాకేమన్నా సహాయం చేయవా? కొంచెం నీకు పుణ్యం ఉంటుంది బాబు. దయచేసి నాకు సహాయం చేయవా? ఆ పెద్దావిడ అలా అనగానే శ్రీను లోపలికి వెళ్ళి కొన్ని పుస్తకాలను తీసుకుని వచ్చాడు. శ్రీను ఆ పుస్తకాలను ఆ పెద్దావిడకిచ్చి ఇలా అంటున్నాడు. చూడండి, ఈ పుస్తకాలను తీసుకుని వెళ్ళి మీ మనవడికి ఇవ్వండి. మీకు ఎప్పుడు సహాయం కావాలన్నా నా దగ్గరికి వచ్చి అడగండి. నేను మీకు తప్పకుండా సహాయం చేస్తాను. సరేనా? మీరు జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పగానే ఆ పెద్దావిడి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇది ఇలా ఉండగా తర్వాత రోజున రాము ఇంటి బయట ఉండగా ఒక పెద్దావిడ వచ్చింది. ఆవిడ రాముతో ఈ విధంగా చెబుతుంది. చూడు నాయనా, నాకు ఎవ్వరూ లేరు. నేను నడవలేకపోతున్నాను. నాకు ఇప్పుడు నడవడానికి ఒక కర్ర సపోర్ట్ కావాలి. దయచేసి నువ్వు నాకు ఒక కర్రని ఇవ్వగలవా? ఎందుకంటే నేను ఆ కర్రని పట్టుకొని నడుస్తాను. కొంచెం నాకు ఆ సహాయం చేసి పెట్టు బాబు, నీకు పుణ్యం ఉంటుంది. రాము అలా ఆ పెద్ద ఆవిడ చెప్పగానే వెంటనే లోపలికి వెళ్ళి ఒక పెద్ద కర్రని తీసుకుని వచ్చి ఆమెకి ఇచ్చాడు. ఆ పెద్ద ఆవిడ ఆ కర్రని తీసుకున్న తర్వాత రాముతో ఈ విధంగా చెబుతుంది. నాయనా, నీకు చాలా ధన్యవాదాలు. నాకు ఈ కర్రని తెచ్చి ఇచ్చావు. నువ్వు జీవితాంతం సంతోషంగా జీవించు అని చెప్పి ఆ పెద్దావిడ అక్కడి నుంచి చాలా ధైర్యంగా వెళ్ళసాగింది. ఎందుకంటే ఆమె దగ్గర ఇప్పుడు ఒక కర్ర ఉంది. ఆ కర్ర సపోర్టుతో ముందుకి వెళ్ళసాగింది. ఒకరోజు శ్రీను రాముతో ఈ విధంగా అంటున్నాడు. రాము, నీ వల్ల నేను చాలా మంచిగా మారాను. నువ్వు లేకపోతే నేను ఆ శిలలోనే ఉండిపోవాల్సి వచ్చును. నీకు చాలా ధన్యవాదాలు. మనం ఇప్పుడు కొంతమందికి సహాయం చేద్దాం. అంటే లేని వాళ్ళకి మన వంతు సహాయం చేద్దాం. నీకు ఓకేనా? నీకు ఓకే అయితే చెప్పు, మనం తప్పకుండా ఆ పనిని మొదలు పెడదాం. శ్రీను మాటలు విన్న రాము ఇలా చెబుతున్నాడు. చూడండి అంకుల్, మీరు మంచిగా మారడం నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మీ యొక్క అభిప్రాయం కూడా నాకు చాలా బాగా నచ్చింది. మనం తప్పకుండా లేని వాళ్ళకి సహాయం చేద్దాం. కానీ నా దగ్గర ఒక ఉపాయం ఉంది. అదేంటంటే లేని వాళ్ళకి మనం ఒక దుప్పటి, కొన్ని పళ్ళు ఇచ్చి వాళ్ళని చూద్దాం. వాళ్ళకి ఎప్పుడు సహాయం కావాలన్నా మనమే వాళ్ళకి సహాయం చేద్దాం. అలా చేయడం వల్ల ఇలా సహాయం చేయడం వల్ల నాకు చాలా ఆనందంగా ఉంటుంది అంకుల్. అందుకనే మనం రేపే ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ఈ విధంగా రాము శ్రీనుతో చెప్పాడు. వాళ్ళు అనుకున్నట్లుగానే ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. రాము అయితే మనిషికి ఒక్కొక్క రొగ్గనిస్తున్నాడు. శ్రీను అయితే ఒక మనిషికి ఒక్కో పండ్ల బుట్టనిస్తున్నాడు. రాము, శ్రీను వాళ్ళు అనుకున్నట్లుగానే ఆ ముగ్గురు పేదవాళ్ళకి సహాయం చేశారు. ఒక్కొక్క దుప్పటి, ఒక్కో పండ్ల బుట్టని ముగ్గురికి ఇచ్చారు. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. పేదవాళ్ళ ముగ్గురు వాళ్ళిచ్చిన కానుకలని తీసుకుని అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు. తర్వాత రోజు రాము శ్రీను ఇద్దరు అడవిలోకి వచ్చారు. ఆ మాయా చెట్ల దగ్గరికి వెళ్తున్నారు. మాయా చెట్లు మళ్ళీ మాట్లాడడం మొదలుపెట్టాయి. చూడండి రాము, శ్రీను, నేను చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి. ఒక రోజున మీ ఇంటికి ఒక ముసలాయన వచ్చాడు. ఆయన, బాబు నాకు ఆకలేస్తుంది అన్నం పెట్టండి అనగానే మీరు ఆయనకి అన్నం పెట్టారు. అది ఎవరో కాదు, మేమే ఆయన రూపంలో వచ్చాం. మీ యొక్క గుణాన్ని, మీ యొక్క బుద్ధిని పరీక్షించడానికి వచ్చాం. కానీ మీరు ఆ ముసలాయనకి అన్నం పెట్టి అతని ఆకలి తీర్చారు. అది చూసి మేము చాలా సంతోషించాం. ఇప్పుడు మా శక్తి
పూర్తయిపోయింది. ఇక ఈ చెట్టులో ఉన్న మాయలన్నీ పోతున్నాయి. ఎందుకంటే మేము ఈ గ్రామానికి వచ్చింది సహాయం చేయడానికి వచ్చాం. కానీ ఇప్పుడు మా అవసరం పూర్తిగా తీరిపోయింది. ఎందుకంటే మీరే మంచి మనుషుల్లా అయ్యారు. మీరే అందరికీ సహాయం చేస్తున్నారు. ఇప్పుడు మా యొక్క అవసరం పూర్తిగా లేదు. అందుకే మేము ఇక ఈ అడవిని విడిచి వెళ్ళిపోతున్నాం. ఇవే మీకు మేము చివరిసారిగా ఇస్తున్న కానుకలు. ఇంక నుంచి మీరు సంతోషంగా ఉండండి. మీకు ఎటువంటి లోటు ఉండదు. కొంత సమయానికి పెద్ద వెలుగులా వచ్చి ఆ చెట్లు అక్కడి నుంచి మాయమైపోయాయి. మా ఈ కథలో నీతి ఏంటంటే మంచి మనసు ఉంటే మాయ అవసరం లేదు. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ మరొక మంచి కథతో మేము ముందుకు వస్తా. మీరు మాత్రం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఆగండి, ఈ కథ యొక్క 1-2 భాగాలు మా ఛానల్లో పోస్ట్ చేసాం. మీరు ముందు ఆ కథ 2 చూసి అప్పుడు ఈ కథను చూడండి.